హహహా! ఉపాధ్యాయుడు. పిల్లలారా, ఈరోజు మనకు గణిత పాఠముంది. నేను మీకు 1, 2, 3 నేర్పించబోతున్నాను. బాలుడు. అవి నాకు ముందే వచ్చు సార్, మా నాన్నే నాకు నేర్పించారు. చాలా మంచిది. అయితే చెప్పండి, 3 తర్వాత ఏమొస్తుంది? 4 సార్. మరి 8కి ముందేమొస్తుంది? 7 సార్. అది కూడా మా నాన్నే నాకు నేర్పించారు. ప్రతి నాన్న ఇలాగే ఉంటే మా ఉపాధ్యాయులకసలు ఉద్యోగాలే ఉండేవి కావు కదా. సరే అయితే చూద్దాం, 10 తర్వాత ఏమొస్తుందో చెప్పండి. జాక్, క్వీన్, కింగ్, ఏస్. హహహా హహహా హహహా. ఇంట్లో బంగారం అరకిలో కంటే ఎక్కువ ఉంటే తీసుకుపోతాం అని ప్రభుత్వం ప్రకటించిన అప్పటి నుండి చాలామంది వాళ్ళ భార్యలని బంగారం అని పిలవటం మొదలెట్టారంట. ఆ అపార్ట్మెంట్లో ఇల్లు ఎందుకు వద్దన్నారు అడిగింది భార్య. కుక్కను పెంచకూడదు అన్న నిబంధన ఉన్నందువల్ల. మనం కుక్కను పెంచటం లేదుగా. కుక్కలాగా అరవకూడదంట అసహనంగా భార్యవైపు చూస్తూ చెప్పాడు. మీకు బొత్తిగా సెలక్షన్ తెలియదు సుమండీ. అవును, నిజమేనే. ఆ సంగతి నాకు నిన్ను చేసుకున్నాకే తెలిసింది. ఇంకో జోకు? రమేష్ అన్నాడు. నేను తెలిసి ఎవరికీ ఉపకారం చేసేనో లేదో తెలియదు కాని తెలియకుండా ఒకడికి మాత్రం చాలా ఉపకారం చేశాను. సోమేష్ అడిగాడు. ఏంటది? ఎవరికి? రమేష్, నేను పెళ్లి చేసుకుని మా ఆవిడ బారి నుండి మరొకర్ని కాపాడేను. ఏంటి? హిమాలయాలలో 40 సంవత్సరాలు ఘోర తపస్సు చేసిన తరువాత సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరమిస్తానన్నా నువ్వు కళ్ళు తెరవలేదా? ఎందుకలా చేశావు? ఆశ్చర్యంగా అడిగాడు రాఘవ మహర్షిని. మరి దేవుడికైనా నీతి అంటూ ఒకటుండాలి కదా. ముందు నా తపస్సు భగ్నం చేయడానికి రంభ, ఊర్వశి, మేనకలను పంపిస్తాడని ఎంత ఎదురుచూశాను. అదేం లేకుండా నేరుగా తానే ప్రత్యక్షమైతే ఎలా? కోపంగా అన్నాడు మహర్షి. Mombali nanga kasongo mbona wewe songa libala oh yeah. సాహిత్య అభిమాని ఒకరు తన షాప్ వద్ద ఇలా బోర్డు పెట్టారు. కొంచెం కూడా ఆంగ్లం వాడకుండా వస్తువులు కొంటే 30% రాయితీ ఇస్తాను. ఒక వ్యక్తి, సూక్ష్మాతి సూక్ష్మ విషాణు రాకపోక నియంత్రణ ముఖోనాసికాది రక్షణార్థం కర్ణద్వయ సమర్థిత ద్రివస్త్రం ఇవ్వండి అన్నాడు. దాంతో కళ్ళు తిరిగిన యజమాని, బాబూ 50% రాయితీ ఇస్తాను, ఆంగ్లంలోనే చెప్పండి. అప్పుడో వ్యక్తి మాస్క్ ఇవ్వండి అన్నాడు. పార్వతీశం తన భార్యతో కలిసి దీపావళి షాపింగ్కి వెళ్లి మెట్రోలో ఇంటికి వస్తుండగా మెట్ల వద్ద ఓ బిచ్చుగాడు ఇలా అన్నాడు. అప్సరసులా ఉన్నావు తల్లీ, ఓ 10 రూపాయలు ధర్మం చేయండమ్మా. గుడ్డివాణ్ణి చూసి పార్వతీశం, వీడు నిజంగానే గుడ్డివాడు, 10 కాదు ఓ 100 రూపాయలిచ్చేయ్. హహహహ. సుందరి సుబ్బారావుని అడిగింది. అవును, పెళ్లికి ముందు నువ్వు చాలా టెంపుల్స్కి వెళ్ళావు కదా, ఈ మధ్యన వెళ్ళటం లేదేంటి? నువ్వు దొరికావు కదా. సుందరి ముసిముసిగా నవ్వింది. అయితే నాకు దేవుడి మీద నమ్మకం పోయిందని చెప్పాడు సుబ్బారావు. నమస్కారం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మీకు వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి. దయచేసి నా ఛానల్ని ప్రోత్సహించండి.